కాదండి. ఒకటి 3 రాజధానులు మార్చారంటే భరత్ గారు, కేంద్ర జగన్ గారు ఒక్కళ్ళే 3 రాజధానులు మార్చేశారు, జగన్ గారు ఒక్కళ్ళే చంద్రబాబు అరెస్ట్ చేశారండి. చెవులో క్యాబేజీలు పుట్టి పెట్టుకుని ఎవరు సిద్ధంగా లేవండి. కేంద్ర ప్రభుత్వం ఈ మోడీ గారే మనకి అమినా నది వాళ్ళు చేయి పెడితే కాలిపోతాడు నీళ్ళు తీసుకొచ్చి మీరు చూసారు, మర్చిపోయాను, మేము తీసుకొచ్చి అక్కడ రిటర్న్ ఇచ్చాం. ఏం రామకృష్ణ గారు, శర్మ గారు అందరూ కూడా. నేను చెప్తున్నానండి, ఆయన ఎలాంటిది ఇవాళ వాళ్ళు గనక నిలబడి ఉంటే ఇవాళ అమరావతి ఎప్పుడు కంప్లీట్ అయిపోయి ఉండేది. ఏళ్ళు అంటాం ఏంటండి, నాకు అర్థం కాదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఆ రోజు ఉండుంటే సెంట్రల్ గవర్నమెంట్ బయట నుంచి వచ్చిన అప్పులు కూడా ఆపేసింది. ఇన్ని కాగితాలు నేను అంటున్నాను, డోంట్ స్పీక్ ఇన్ ఎయిర్. నేను మళ్ళా చెప్తున్నాను, అలాంటిది ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ కొత్తగా వచ్చిన రాష్ట్ర బీజేపీ మొన్న అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధినేత ఎంపీ గారు ఇద్దరు కలిసి కూర్చుని 15,000 కోట్ల రూపాయలు చొప్పున మాకు గ్రాంట్ ఇస్తున్నాం, 4 years ఇస్తామన్నారు. ఇది 2 ఏడాది 30,000 కోట్లు రావాలి. ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు ఇచ్చారు. ఇవాళ అదే కనుక అండుంటే అప్పుల కోసం వెళ్ళాల్సిన పని ఉండేదండి. ఇంకోటి, భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారం, రిపీట్ చేస్తున్నా, భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారం, నాట్ హామీ, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో సహా. ఒక నిమిషం మీకు విషయం చెప్తానండి. అసలు విషయం రహస్యం చెప్తాను ఏంటో తెలుసా, అందరూ కలిసి వెళ్లి దెబ్బలాడవలసిన విషయాన్ని కొట్టుకుంటూ వెళ్తున్నాం, కొట్టుకుంటూ. అదే ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గర నేనున్నా, చలసాని గారున్నా, అదే భరత్ ఉన్నా, మా బాలకోట ఉన్నా, ఇదే విధానం ఉంటుంది. కలిసి వెళ్తే 4 పెన్సిల్ ఇది ఒకేసారి వెరచండి, రైట్ అండి. ఇది ప్లేయింగ్ రైట్. ఎవరికాళ్ళు విడిపోయి మీరు అమరావతి ఒకళ్ళు అదొకటి ఇవ్వడం, అరే నేను మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్క ఎకరం మీద అలాగదు 33,000 ఎకరాలు, ప్రతి ఒక్క ఎకరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ, ప్రతి ఎకరం మీద అయిపోయింది కదా. అంతా ఒకసారి చెప్తున్నానండి. అండ్ ఇందాకన్న దానికి ఒకటి, కేంద్ర ప్రభుత్వ సహకారం కనుక హానెస్ట్ గా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదండి. ఎలా ఉంటే ఉంటుంది, ఎలా ఉంటే ఉంటుంది. అబ్సల్యూట్ కాదండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రాజధాని అన్నారు. కానీ ఇప్పుడు ఉంటుంది, చేస్తున్నారు, పూర్తిగా ఉంది. ఇప్పుడు అదిగా చెప్తున్నాను, దేశ రెండో కేంద్ర ప్రభుత్వానికి దీన్ని దేశ రెండో రాజధానిగానే చూస్తాం. అది ఎట్టి పరిస్థితుల్లో చలసాని గారు ఒకటి చెప్తాను. ఎంత చెప్పండి, పార్టీ ప్రకారం ఒక మాట చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాయండి, అది రాయదు. అదే వాళ్ళతో చెప్పండి, ఈ మన రాష్ట్ర ప్రభుత్వంతో చెప్పాలి. వాళ్ళు మీరు మోడీ గారు సరే మనదర్ కాదు, మనం వీళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ధర్నా చేయాల్సింది. 3 రాజధానులకు ఎందుకు మద్దతు ఇచ్చారు మీ పార్టీ వాళ్ళు? సరే పక్కన పెడతాను, సబ్జెక్ట్ మాకు వచ్చేస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఆర్థిక శాస్త్రం చదువుకున్నానండి. నాట్ ఓన్లీ ఇండియన్ ఎకానమీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇది కూడా కాదు, ఎస్ యూనివర్సిటీకి నేను ఏది ఎంబీ ఫైనాన్స్ కూడా చేశాను. నెంబర్ ఆఫ్ డాక్టర్. సరే మిగతా పక్కన పెడదాం, ఎడ్యుకేషన్ గురించి పక్కన పెడదాం. నేను ఒకటి నేను ఫైనాన్స్ దాంట్లో కూడా పని చేశాను. సరే నేను వాళ్ళ ఒకటి అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని కాదు శాస్త్రి గారు, ఆయన ఇప్పుడు భరత్ గారు కానీ మిగతా వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టు. ఇందాక మనం ఆయన మాట్లాడిన దాని మీద, ఎవరో మల్లా విష్ణు గారు మాట్లాడిన దాని మీద నేను అడిగిన ప్రశ్నలకు దేనికి ఒక సమాధానం లేదు. నేను అంటున్నాను, అమరావతి నిజంగా అది సెల్ఫ్ ఫైనాన్సిటీయా కాదా? ఆయన రేజ్ చేసిన పాయింట్స్ ఏదైతే ఉందో, సెక్రటరియట్ కాదు, ఎక్కడ కట్టే సెక్రటరియట్ ఒకటే కాదు, ఇవాళ హెచ్ఓడి డిపార్ట్మెంట్ నేను మాట్లాడండి. హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అన్నిటి కలిపి, కానీ మిగతా రోడ్లకి ఆయన అడిగిన ప్రశ్న వ్యాలిడ్, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం శ్వేతపత్రం చెప్పాలి, అంటే డిఫరెంట్. కానీ ఇవాళ మళ్ళీ 3 రాజులు తీసుకొస్తే ఇవాళ నేను వ్యాలిడ్ పాయింట్ మాడతాను. అమరావతి రైతులు ఏం చేస్తారు? ఇవాళ అమరావతి ఏం చేస్తారు? 50-60 కోట్లు పెడితే దాన్ని నాశనం చేసేయాలండి. నేను ఆర్థిక అంశాలు మాట్లాడతాను, రైట్ అవే పాడుతున్నాను. నేను మాట్లాడించాను తర్వాత నేను మిమ్మల్ని కాదు శాస్త్రి గారు అడిగేది, నేను విష్ణు గారిని అడగాల్సిన పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను, ఎందుకంటే మా బాలకోటకి ఉన్నారు. నిన్న బిల్లుకి పెట్టినప్పుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టు బిల్లు ఆమోదించి మొత్తం ఖర్చు చేయాలంటే దుర్మార్గంగా, నీచంగా కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన బడ్జెట్ లో 8వ పాయింట్ పెట్టి 135 అడుగులకి మా క్లోజ్ చేసామని దుర్మార్గంగా, నీచంగా. నేను ఆఫీషియల్ గా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతా తిరిగాను, 35 మంది ఎంపీలు నేను చెప్తున్నా.
చరిత్రలో చెప్తున్నాను నేను, చరిత్ర పుస్తకం స్టార్ట్ లేదు. చల్సాని ఇష్టం వచ్చింది మాట్లాడండి. నేను చల్సాని గారు ఒక్కటే చెప్తాను. చల్సాని నేను అఫీషియల్ గా బడ్జెట్ ఇస్తాను, బడ్జెట్ ఇస్తా నేను అఫీషియల్ గా. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తానండి. మీరు కాదు, మీరు కాదని చెప్పాల్సింది. నేను బీజేపీతో సన్నిహితంగా ఉంటారు, మోడీ గారితో, అందరితో, అమిత్ షా గారితో. నేను అభ్యర్థించింది ఒకటే, మిమ్మల్ని ఒకటి అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే చెప్పండి. మీరు మీకు బాగా వర్క్ చేశారు, మీరు చాలా కష్టపడ్డారు. మా బాలకోటే కష్టపడ్డారు, అందరూ మల్లాది విష్ణు కష్టపడ్డారు. 40 సంవత్సరాలు అందరూ అందరినీ ఒకటే అడుగుతున్నారు. అందరినీ ఒకటే అడుగుతున్నారు. అందరినీ చేతులు జోడించి అడిగేది ఒకటేనండి, అమరావతిని ఇంకా ఈ పొలిటికల్ ఇష్యూ కాదు. అది మీరు విష్ణు గారిని అడగాలి. నేను అందరికీ చెప్పాను, ఎవరికైనా సరే ఇది ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన విషయం ఒకటే. రాజధాని పొలిటికల్ నిర్ణయం కూడా ఉంటుంది, ఆర్థికంతో పాటు పొలిటికల్ రాజనీతి కర్నూలు రాజధాని ఎలా అయింది, రాజనీతి శాస్త్రానికి సంబంధించిన కర్నూలు అయింది, పొలిటికల్ డెసిషన్ అయింది. నేను ఆర్థిక అంశాలు 40 సంవత్సరాలు స్టడీ చేసి చెప్తున్నా. ప్లీజ్ దండం పెట్టి చెప్పారు. మీరు ఆర్థికవేత్త అనుకోండి, నేను ఒప్పుకుంటాను. నేను మీ అంత కాకపోయినా నాకంటే ఎక్కువ మీరు 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు అందరూ సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక భౌగోళిక స్థితిలో ఉంటే ఆ భౌగోళిక స్థితిలో మనం అసలు ఆంధ్ర ప్రజలు ఎప్పుడు విభజన కోరుకోలేదు. అలాగని మనం విభజన కోరుకోలేదు. జీవితం పెట్టి పోరాడామండి, తెలంగాణ జీవితం పెట్టి పోరాడాం. ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ గౌరవించి వాళ్ళకి ఒక స్టేట్ ఇచ్చారు. కానీ భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణలో ఉన్న మూలాన మనం తెలంగాణ కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు అన్యాయం జరిగింది. దిక్కుమాలి కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. అక్కడ రాజకీయ నాయకులు. ఒక్క ప్రశ్న అడుగుతానండి, ప్రశ్న అడుగుతాం. మీరు దానిలోనే కంటిన్యూ చేయండి. మోడీ గారు తెలియకుండానే మోడీ గారు ఒక్క ఫోన్ కాల్ చేసి జగన్ స్టాప్ దిస్ 3 క్యాపిటల్స్ అంటే ఒక్క ఇంచు ముందుకెళ్లేదు కాదు. అందరూ ఒకటే ఉన్నాయి, అందరూ ఒకటే. ఇక్కడ మోడీ గారే అడిగి, మీరు మోడీ గారు కలిసినప్పుడు మోడీ గారిని అడిగండి, తప్పేం లేదు. ఆయన అడగాలి. మీరు యాజ్ ఎ సిటిజన్ యు హావ్ ఎ రైట్ టు ఆస్క్ హిమ్. నేను ప్రెసిడెంట్ గా అందరు 3 ప్రెసిడెంట్లు కలిసినాం, అందరిని అడిగాను. 3 ప్రెసిడెంట్లకి పెట్టాం అది కాదు కదా ఇప్పుడు హామీల మీద. ఇష్యూ నేను చెప్పే వ్యవహారం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంకా దీని మీద పాలిటిక్స్ చేసడం వల్ల మీకు పొలిటికల్ గా మీ వ్యక్తిత్వం హాని అయిపోతుంది. అది వాళ్ళకి చెప్పండి శాస్త్రి గారు, నాకు చెప్తుంటే పార్టీలు భూస్థాపితం అయిపోతాయి. మీరు వాళ్ళకి సంబంధం అది. దీనివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేను అనుకో. ఎందుకంటే అన్లెస్ అంటిల్ ప్రైమ్ మినిస్టర్ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఇది కంపల్సరీ, ఇది ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పేసిన తర్వాత మీరేదో మరి నాకు తెలియదు 2029లో బీజేపీ ఉండదు అనుకుంటున్నారు, మరి ఉంటది అనుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంటే మన రాష్ట్ర కర్మ మొత్తం సర్వనాశనం చేసేసింది ఆంధ్రప్రదేశ్. పార్టీలో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీ ఇవ్వలేదు. బిల్లు ఎందుకు పెట్టలేదండి? ఉన్న బిల్లు తీసేశారు. దాన్ని నమ్ముతారండి. మనం నమ్మడం ఏంటండి? ఇవాళ తెలుగుదేశం కన్నా, వైకాపా కన్నా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. చలసాని గారు, శాస్త్రి గారు, పార్టీలకు ఒక్క నిమిషం బాలకోటే, తెలుగుదేశం పార్టీ కానీ ఒక్క నిమిషం చలసాని గారు, శాస్త్రి గారు కూల్, ఒక్క నిమిషం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. బాలకోటే మీరు అడిగారు, మరి శాస్త్రి గారు మాట్లాడుతున్నారు. అయిపోయింది. సారీ, మీకు పర్వాలేదు, నా మొత్తం టైం పర్వాలేదు, క్షమించండి. ఎప్పుడు సమయం తీసుకుని ఉంటే నన్ను క్షమించండి, అది కూడా నష్టం లేదు. కానీ నేను అడిగేది ఏంటంటే, సింపుల్ గా చెప్పేది, అమరావతి లైఫ్ లైన్ ఆఫ్ ద స్టేట్, క్యాపిటల్ కాదు అది. అది అభివృద్ధి చేయుటాన్ని 2 పదాల మధ్య ప్రజలందరి యొక్క జన్మసిద్ధ అధికారం ఒక రాజధాని. అభివృద్ధి చేయుటనే 2 పదాలకి ప్రజాస్వామ్యంలో దాని మధ్యలో నిలబడి చెప్పేదే అందరికి జన్మసిద్ధ అధికారం ఒక రాజధాని. దాన్ని ఆ అర్థశాస్త్రం ఆ రకంగా అర్థం చేసుకోమని, అది తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తారేమో అని 2 చేతులు జోడించి ఇంకా పార్టీలు దీన్ని భూస్థాపితం చేస్తాయి. ఇంకా ఓన్లీ అమరావతి క్యాపిటల్ దాని గురించి అది ఎట్టి పరిస్థితిలో రాజకీయ శాస్త్రం మాత్రం. బాలకోట గారు చాలాసేపు